Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to learn how to read newspaper. Okay na guys. So first of all headlines చూడండి. Komati wants illegal BLDGS buildings. ఇది ఒక అబ్రివేషన్. సో బిల్డింగ్స్ కి ఒక అబ్రివేషన్ BLDGS అంటే బిల్డింగ్స్ అని అర్థం. On government land రేజ్డ్ మీన్స్ డిస్ట్రాయిడ్, ధ్వంసం చేశారు అని చెప్తాం కదా. సో యాక్చువల్గా ఏంటి అంటే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, హెడ్లైన్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు మనకి. సో ఎయిదర్ సింపుల్ ప్రెజెంట్లో కానీ ఆర్ సింపుల్ పాస్ట్లో కానీ ఉంటాయి. ఎందుకు అంటే చెప్పాను వాళ్ళు ఎప్పుడు కూడా న్యూస్ అనేది మనకి న్యూస్ పేపర్ రీడింగ్లో హెడ్లైన్స్ ఎందుకు పెడతారంటే, న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా చెప్తారంటే, సో ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ న్యూస్ అనేది మేమే ఇస్తున్నాము, అప్పటికప్పుడు న్యూస్ మేమే ఇస్తున్నాం మీకు అని చెప్పడానికే వాళ్ళు అలాగా హెడ్లైన్స్ అనేది పెడతారు. ఓకేనా, మీకు అందరికి తెలిసిందే, నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో. సో ఇప్పుడు చూడండి, సో జూమ్ చేస్తాను, చాలా ఉంది, ఇట్ విల్ టేక్ టైమ్. హ్యావింగ్ సెడ్ దట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో చూడండి, రోడ్ అండ్ బిల్డింగ్స్ రోడ్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కోమటిరెడ్డి, ఇంకా జూమ్ చేద్దాము, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆన్ సాటర్డే డైరెక్ట్ చేశారు, అఫీషియల్స్ అంటే అఫీషియల్స్ని డైరెక్ట్ చేశారు టు డిమాలిష్ అంటే ఏంటిది, డిస్ట్రాయ్ అంటే ధ్వంసం చేయడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే అక్రమ కట్టడాలు అంటాం కదా దాన్ని డిమాలిష్ చేయమని ఆయన డైరెక్ట్ చేశారు. ఎవరు, మినిస్టర్, ఆ మినిస్టర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆన్ సాటర్డే డైరెక్ట్ చేశారు టు డిమాలిష్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన భూమి ఉంటుందో దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నవి దాన్ని ధ్వంసం చేయమన్నారు. అండ్ దోస్ టేకెన్ అప్ వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్. చూడండి ఎంత బాగానే ఉంది కానీ ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతుంది, దోస్ టేకెన్ అప్. సో ఇదొక ఫ్రేజల్ వర్బ్, బట్ ఇక్కడ ఏంటి V3లో ఉంది, టేకప్కి టేకెన్ అప్ ఉంది. సో ఇక్కడ V3 వచ్చిందంటే ఏంటి, ఇదొక పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది. V3 పాస్ట్ పార్టిసిపుల్ ఉంది అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే దోస్ విచ్ వర్ టేకెన్ అప్ వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్. యాక్చువల్గా ఇది ఇక్కడ ఉంటుంది, దాన్ని తగ్గించడం వల్ల ఇది ఏమైపోయింది, సో ఇది ఒక క్లాజ్, ఈ క్లాజ్ని తగ్గించడం వల్ల ఫ్రేజ్ అయిపోయింది. దీన్ని ఏమంటారు అంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. సో చూపిస్తాను నేను. So those which were taken up ఏముంది ఇక్కడ, వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్, వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ అథారిటీస్. ఓకేనా గైస్, అంతేనా ఉంది. సో దోస్ విచ్ వర్ టేకెన్ అప్ వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్. ఓకేనా, ఇక్కడ అదే రాసాం కదా, దోస్ విచ్ వర్ టేకెన్ అప్ వితౌట్ పర్మిషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్. ఓకే, ఓవరాల్ విచ్ వర్ లేదు, ఓన్లీ టేకెన్ అప్ ఉంది. సో టేకెన్ అప్ ఉండడం వల్ల ఏమైంది, సో ఇదొక అసలు యాక్చువల్గా అదేమవుతుంది, యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోతుంది, ఇదేమైపోతుంది, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అయిపోయింది. ఓకేనా, దీన్ని ఏమని పిలుస్తామంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాము. ఓకేనా, లేదు అంటే దేన్ని పిలుస్తాము, ఇది మొత్తాన్ని దోస్ విచ్ వర్, ఇది ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్,
ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న మొత్తం. ఓకేనా గైస్? సో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇది. ఓకేనా? మనం యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనొచ్చు, లేదంటే పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది మొత్తం పాస్ట్ పార్టిసిపలే కదా, V3 కదా. ఇందాక మనం చెప్పాం కదా, మరి యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏది అంటే, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏది? సో యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే విచ్ వర్ టేకెన్ అప్. సో 1 minute guys. సో దీన్ని సో ఇక్కడ రాద్దాం. ఓకే, దీంట్లోనే వస్తుంది అది యాడ్జెక్టివ్ క్లాజ్. దీన్ని ఏమంటాము అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాము. అర్థమవుతుందా గైస్? దీన్ని యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాము. సో మీకు ఎలా తెలుసు అండి యాడ్జెక్టివ్ క్లాజ్ అని, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, చూడండి, యాడ్జెక్టివ్ క్లాజ్ ఎప్పుడు ఒక కంజంక్షన్ ఉంటుంది, ఒక రూల్ ఉంది. క్లాజెస్కి ఒక కంజంక్షన్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి. ఒక హెల్పింగ్ వర్బ్ ఉన్నా పర్లేదు, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకేనా గైస్? అర్థమైందిగా ఇది? సో చూడండి, ఒక కంజంక్షన్ ఉంది కదా, విచ్ ఉందిగా, హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ ఉంది. సో మళ్ళీ వెళ్తాము. సో లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అ మున్సిపల్ కౌన్సిల్ హాల్. లేయింగ్ అంటే దాన్ని ఏమంటాము, పెట్టడం అంటే శంకుస్థాపన చేయడం, సంథింగ్ అంటాం కదా. సో తెలుగులో ఎగ్జాక్ట్గా అంటే పెట్టడం అంటాం కదా, ప్లేస్ చేయడం. లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్, ఫౌండేషన్ స్టోన్ అనేది ఫర్ ఏ మున్సిపల్ కౌన్సిల్ హాల్, కౌన్సిల్ హాల్ కోసం చేస్తూ ఆయన ఏం చేశారు? హీ సెడ్ మున్సిపల్ ఆఫీషియల్స్ వర్ నాట్ టేకింగ్ యాక్షన్ అగైనెస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ నల్లగొండ మున్సిపాలిటీ ఈవెన్ ఆఫ్టర్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. చాలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. దీన్ని ఏమంటామంటే, చూడండి, లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఏ మున్సిపల్ కౌన్సిల్ హాల్ చేస్తూ, దీన్ని ఏమంటామంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాము. ఓకేనా గైస్? ప్రెజెంట్ పార్టిసిపుల్ చేస్తూ ఆయన చెప్పారు. ఏం చెప్పారు? హీ సెడ్ మున్సిపల్ అఫీషియల్స్ ఫర్ నాట్ టేకింగ్ యాక్షన్. హీ సెడ్ మున్సిపల్ అఫీషియల్స్ ఫర్ నాట్ టేకింగ్ యాక్షన్స్. ఆయన డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇది. ఓకేనా? హీ సెడ్ మున్సిపల్ అఫీషియల్స్ ఫర్ నాట్ టేకింగ్ యాక్షన్ అగైనెస్ట్. ఆయన ఏం చెప్పారో చెప్పలా, ఇది డైరెక్ట్ స్పీచ్ కాదు, ఇండైరెక్ట్ స్పీచ్. చూపిస్తామండి. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి, దేని గురించి మాట్లాడుకోవాలి అంటే, సో ప్రెజెంట్ పార్టిసిపుల్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాం. ప్రెజెంట్ పార్టిసిపుల్. సో లేయింగ్ ద ఫౌండేషన్, 1 minute చేంజ్ చేద్దాం. లేయింగ్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఏ మున్సిపల్ కౌన్సిల్ హాల్. మున్సిపల్ కౌన్సిల్ హాల్ కోసము ఆయన ఫౌండేషన్ చేస్తూ హీ సెడ్. ఓకేనా? ఆయన ఏం చెప్పారు తర్వాత? హీ సెడ్. ఆయన ఇది చెప్పారు, సంథింగ్ ఏదో చెప్పారు, హీ సెడ్. ఓకేనా? అంటే ఏంటి? సో గోయింగ్ అవుట్సైడ్ ఐ క్లోజ్డ్. వెళ్తూ చేశాను. క్లోజ్ ది డోర్. గోయింగ్ అవుట్ సైడ్, బయటికి వెళ్తూ డోర్ క్లోజ్ చేశాను. పాస్ట్ గురించి చెప్తున్నాను. ఓకేనా? స్పీకింగ్ టు యూ
మాట్లాడుతూ ఐ హ్యావ్ జస్ట్ టైప్ చేశాను. స్పీకింగ్ టు యూ ఐ హ్యావ్ జస్ట్ టైప్డ్ ఇట్. ఏమవుతుంది? ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది గైస్. ఓకేనా, ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఇక్కడ ఈయన కూడా చెప్పాలనుకుంది ఏంటి, ఆ రైటర్ చెప్పాలనుకుంది ఏంటి, ఆయన చేస్తూ చెప్పాడు. సో లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఎ మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఈ సెడ్ అని చెప్పి ఆయన ఏం చెప్పారు? సో ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పారు. హీ సెడ్ మున్సిపల్ అఫీషియల్స్ ఫర్ నాట్ టేకింగ్ ది యాక్షన్ మున్సిపల్ అఫీషియల్స్ ఫర్ నాట్ టేకింగ్ ది యాక్షన్. సో ఫర్ నాట్ టేకింగ్ ది యాక్షన్ అన్నారు. ఇక్కడ ఆయన అలా చెప్పకుండా మనం డైరెక్ట్ స్పీచ్ హీ సెడ్. సో ఇక్కడ రాద్దాం, మున్సిపల్ అఫీషియల్స్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ against whom? Against illegal constructions. చూడండి, illegal constructions అయిందా? సో ఈ నల్గొండ చూపించారు మున్సిపాలిటీ. ఈవెన్ ఆఫ్టర్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, ఆఫ్టర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ కదా. ఆయన అక్కడ ఆ రైటర్ ఏం రాశారంటే, సో ఆ రైటర్ ఏం రాయాలనుకున్నారంటే అక్కడ ఆయన రాసింది ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ రాశారు. మనం ఇక్కడ రాసింది ఏంటి, డైరెక్ట్ స్పీచ్. ఆయన ఏం చెప్పాడో చెప్పేస్తున్నాము. ఓకేనా, లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఎ మున్సిపల్ కౌన్సిల్ హాల్ హీ సెడ్. చేస్తూ ఆయన ఏం చెప్పారు, హీ సెడ్ ఒకటి చెప్పారు, మున్సిపల్ అఫీషియల్స్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అగైనెస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఇంకా చెప్పారు ఆయన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్కడ నల్గొండలో ఇదంతా చెప్పారు. అది మనం చెప్పకుండా ఇది చెప్పేశాం. ఓకేనా, అర్థమవుతుందా గైజ్? దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా, దీన్నే డైరెక్ట్ స్పీచ్ అంటారు. అర్థమవుతుందా గైస్? దీన్నే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా, సో మళ్ళీ హీ సెడ్ that he would be traveling to the US and return to Nalgonda on August 11. సో ఆగస్ట్ 11వ తారీఖు మళ్ళీ వస్తారని చెప్పారు. ఆయన ఏం చెప్పారు మళ్ళీ చూడండి, ఇక్కడ రైటర్ ఏం చేశారు చూడండి. సో ఈయన ఇండైరెక్ట్ స్పీచ్ రాశారు మొత్తం. హీ సెడ్ దాట్ హీ వుడ్ బి ట్రావెలింగ్ టు ద యుఎస్ అండ్ రిటర్న్ టు నల్గొండ ఆన్ ఆగస్ట్ 11th. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ రాద్దాం డైరెక్ట్ స్పీచ్. మనం రాద్దాం డైరెక్ట్ స్పీచ్. ఓకేనా, సో మనం డైరెక్ట్ స్పీచ్ రాద్దాం. ఆయన రాయకపోతే మనం రాద్దాం. ఓకేనా గైస్? సో ఏం చెప్పారు? హీ సెడ్, 1 minute. హీ సెడ్ దట్, ఆయన ఏం రాశాడు? హీ సెడ్ దట్ అని రాసి, సో హీ వుడ్ బి ట్రావెలింగ్ టు యుఎస్. ఎక్కడికి? యుఎస్ఏ కదా. ట్రావెలింగ్ టు ది యుఎస్, రావాలి, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ కదా. సో ఉంటుంది, డెఫినెట్ ఆర్టికల్ అనేది వస్తుంది. ఓకేనా, టు ది యుఎస్. సో అండ్ హీ వుడ్ రిటర్న్ టు నల్గొండ. ఆన్ ఆగస్ట్ 11th. అండ్ అంజక్షన్ వాడి అండ్ హీ వుడ్ రిటర్న్. ఇక్కడ వుడ్ అని చెప్పారు కదా, హీ వుడ్ రిటర్న్ టు నల్గొండ అని చెప్పారు ఆన్ ఆగస్ట్
11th అని చెప్పారు కదా. ఇప్పుడు ఈయన ఇదంతా ఎక్కడ ఉంది, ఇదంతా ఏమో దేంట్లో ఉంది, సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్తాం. మన ఉద్దేశం ఏంటి, డైరెక్ట్ స్పీచ్ రాయడం మన ఉద్దేశం. సో హీ సెడ్ ఏంటి, ఐ విల్ బి. ఈ వుడ్ బి ఎందుకు వచ్చిందనే కదా మీకు డౌట్, ఈ వుడ్ బి ఎందుకు వస్తుందనే కదా డౌట్. అదే ఇప్పుడు చెప్తాను. ఐ విల్ బి ట్రావెలింగ్ టు ద యుఎస్ అండ్ ఐ విల్ రిటర్న్ టు నల్గొండ ఆన్ ఆగస్ట్. అర్థమవుతుందా గైస్? సో ఐ విల్ బి ట్రావెలింగ్, నేను వెళ్తూ ఉంటాను టు ద యుఎస్కి. ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం మాట్లాడుకున్నాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అది ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి ఇలా ఇదే ఆయన ఏం చెప్పారు ఇది. బట్ ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ వాడారు కాబట్టి వుడ్ బి ట్రావెలింగ్ అయింది. వుడ్ బి ఎందుకు వస్తుందనే కదా కన్ఫ్యూజన్ మొత్తం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నేను ఇదంతా చెప్పడానికి కారణము మీకు అర్థం అవ్వాలని. అది ఏమీ లేదు, విల్ బియే. ఆయన ఏం చెప్పారో అది చెప్పడానికే మనం వాడుతున్నారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేశారంటే, రైటర్ ఏం చేశారంటే, సో అక్కడ డైరెక్ట్ స్పీచ్ వాడారు, ఓకేనా. సో దాని అర్థం ఏంటి, ఐ విల్ బి ట్రావెలింగ్ టు ది యుఎస్ అండ్ రిటర్న్ టు నల్గొండ ఆన్ ఆగస్ట్ 11th అవుతాను అని. అర్థమవుతుందా గైస్? సో మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే నాకు లైక్స్ ఎక్కువ ఇవ్వండి గైస్, వ్యూస్ అనేది ఎక్కువ ఇవ్వండి. మీరు ఎక్కువ ఇస్తేనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, అలాగే ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నాకు వ్యూస్ లైక్స్ అనేది ఎక్కువ ఉండాలి. సో నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇఫ్ కండిషన్ కానీ, సో పాస్ట్ పార్టిసిపుల్ కానీ నేను చెప్పాను, నాకు లైక్స్ వచ్చాయి కానీ నాకు దాంతో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు ఎక్కువ లైక్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ లైక్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ వ్యూస్ ఇవ్వండి. తప్పకుండా నేను పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నాకు ఇస్తే ఆ వీడియోకి, ఓకేనా, ఈ వీడియోకి కూడా ఇస్తే నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా నేర్చుకోవచ్చు దీని ద్వారా, ఈ వీడియో ద్వారా చాలా నేర్చుకోవచ్చు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వర్ నాట్ డిమాలిష్డ్ బై దెన్, అంటే అప్పటి వరకు ఆగస్ట్ 11th వరకు. యాక్షన్స్ వుడ్ బి టేకెన్ అగైనెస్ట్ ద మున్సిపల్ అఫీషియల్స్ కన్సర్న్డ్. నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, చూడండి. ఇఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెంకటరెడ్డి ఆయన వాన్ చేశారు. సో ఇదంతా ఆయన చెప్పి వాన్ చేసినట్టు ఇక్కడ రాశారు, చూడండి. ఇఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వర్ నాట్ డిమాలిష్డ్, అవ్వకపోయినట్లయితే, బై దెన్ ద యాక్షన్స్ వుడ్ బి టేకెన్ అగైనెస్ట్ ది మున్సిపల్ అఫీషియల్స్ కన్సర్న్డ్. చూడండి గైస్, దీనికి అర్థం ఏంటిది, ఇఫ్ కండిషన్లో ఉంది. సో ఇఫ్ కండిషన్లో ఏంటిది, ఆయన 11th వెళ్తా అన్నారు. 11th వెళ్తాను నేను, అప్పటికల్లా నేను వచ్చేలోపటికల్లా ఇవన్నీ ధ్వంసం అవ్వకపోతే, అంటే డిమాలిష్డ్ అవ్వకపోతే, ఇది అక్రమ కట్టాలని అవ్వకపోతే, ఆ యాక్షన్ అనేది మున్సిపల్ అఫీషియల్ కన్సర్న్ సంబంధించిన అధికారులకు తీసుకుంటాను అని చెప్పారు. ఇది అఫీషియల్ కన్సర్న్ అనేది ఒక యాడ్జెక్టివ్, ఇది ప్రెడికేట్ అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, అఫీషియల్ కన్సర్న్ వచ్చింది, ప్రెడికేట్ అయిపోయింది. సో అంటే ఏంటిది, సంబంధించిన అధికారులు మీద యాక్షన్ అనేది తీసుకుంటాను అని చెప్పారు, తీసుకోబడుతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఇఫ్ కండిషన్ ఎలాగా, నేను ఇఫ్ కండిషన్ అనేది చాలా వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్, రీసెంట్గా చేశాను. 1కి 2, 3 వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆయన చెప్పిన దాంట్లో ఆయన 11th వస్తా అని చెప్పారు కదా, అంటే ఆయన అంతకుముందే ఉన్నాడు, అంతకుముందు నుంచుని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇమాజిన్ చేస్తున్నాడు. ఆయన ఇంకా అమెరికాకి వెళ్ళి రిటర్న్ అయ్యి నేను 11వ తారీఖు వస్తా అని చెప్పారు కదా, ఆగస్ట్ 11th. మనం ఇప్పుడు చదివేటప్పటికి అది అయిపోయింది, బట్ అది చూసుకోవద్దు మీరు. ఆయన అప్పటికే ఎప్పుడో నుంచుని ఉన్నాడు కదా. సో ఆ టైంకి చూడండి, ఇప్పుడు ఇది ఆగస్ట్ 3rd. సో ఆగస్ట్ 3rd ఇది న్యూస్, ఓకేనా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఇంక ఫ్యూచర్లో అంటే ఇమాజిన్ చేస్తున్నాడు, అప్పటికల్లా అవ్వకపోయినట్లయితే, అవుతుంది కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అవ్వకపోయినట్లయితే అని ఆయన ఇమాజిన్ చేస్తున్నాడు. ఇమాజిన్ చేసేది అంటే ఇమాజినబుల్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సెకండ్ కండిషన్లోకి వెళ్తాము. సెకండ్ ఇఫ్ కండిషన్.
ఇఫ్ కండిషన్ సెకండ్. ఇఫ్ కండిషన్ అనేది సెకండ్లోకి వెళ్తాం మనం. అంటే ఇమాజిన్ చేస్తున్నాడు ఆయన, అంటే ఆ టైం కల్లా అవ్వకపోయినట్లయితే అవ్వదు అని అవ్వదు అని తెలిసి చెప్పేస్తాడు కదా, కానీ ఆయన ఇమాజిన్ చేస్తున్నాడు. అవ్వద్దు అవ్వలేదు తెలియదు కదా, కానీ ఆయన ఇమాజిన్ చేస్తున్నాడు అవ్వకపోయినట్లయితే అంటున్నాడు. ఇమాజినబుల్ ఇఫ్ వన్ మినిట్ ఏంటిది, ఇఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వర్ నాట్ డిమాలిష్డ్ బై దెన్. ఓకేనా, ఇఫ్ illegal constructions were not, ఇది సబ్జెక్ట్ అయిపోయింది చూడండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. ఇఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, సో ఇదేంటిది సెకండ్ కండిషన్లో ఇమాజిన్లో యాక్షన్లో ఇక్కడ ఏంటి, ఇది ప్యాసివ్ వాయిస్. were not demolished so if illegal constructions were not demolished by then, అప్పటికల్లా అవ్వకపోయినట్లయితే, సో యాక్షన్ అనేది ఏం చెప్పారు, యాక్షన్ వుడ్ బి టేకెన్ అగైన్స్ట్ ద మున్సిపల్ అఫీషియల్స్. యాక్షన్ వుడ్ వస్తుంది కదా, would be taken తీసుకోబడుతుంది. would be taken అంటే యాక్షన్ అనేది తీసుకోబడుతుంది, ప్యాసివ్ వాయిస్ చెప్పాలి కదా. సో ఐ వుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ అని చెప్పొచ్చు ఆయన, బట్ ఏమన్నారంటే యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పారు. లేదు ఐ వుడ్ టేక్, ద గవర్నమెంట్ వుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ కన్సర్న్డ్ అఫీషియల్స్ అని చెప్పొచ్చు కదా, బట్ ఆయన ప్యాసివ్ ఆర్డర్, ద యాక్షన్ వుడ్ బి టేకెన్ అగైనెస్ట్ ఏంటి అఫీషియల్స్ కన్సర్న్ అని చెప్పారు ఆయన, అగైనెస్ట్ ది మున్సిపల్ అఫీషియల్స్ కన్సర్న్, ది మున్సిపల్. ఓకేనా, మున్సిపల్ అఫీషియల్స్ కన్సర్న్, సంబంధించిన అనే అర్థం. ఓకేనా గైస్, ఇది ప్రెడికేట్ అయిపోయింది. ఓకేనా, సో కన్సర్న్ అనేది యాడ్జెక్టివ్ ప్రెడికేట్ అయిపోయింది. అండ్ హీ వాండ్, ఆయన వాన్ చేశారు. ఇదంతా ఏంటిది, ఇఫ్ కండిషన్. ఓకేనా, ఇదంతా ఇఫ్ కండిషన్. సెకండ్ కండిషన్లో స్టేట్ ఆఫ్ యాక్షన్. ఓకేనా గైస్, స్టేట్ ఆఫ్ యాక్షన్. హీ ఆల్సో ఆస్క్డ్ అఫీషియల్స్, ఆయన అఫీషియల్స్ని కూడా అడిగారు. క్లీన్ వేస్ట్ ఫ్రమ్ డ్రైనేజ్ కెనాల్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి వేస్ట్ తీయమని. టు ఎన్ష్యూర్ అంటే కంట్రోల్, టు ఎన్ష్యూర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్. కంట్రోల్, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, ప్రవహించే వాటర్ డ్యూరింగ్ ద మాన్సూన్. సో ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా ప్రవహించేది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన అడిగారు. సో డెసిల్టింగ్ అనేది, డెసిల్టింగ్ ఆఫ్ ఎ డ్రైనేజ్ లైన్స్ షుడ్ బి టేకెన్ అప్. డెసిల్టింగ్ అనేది, సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవుట్ ద వేస్టేజ్ ఫ్రమ్ ది వాటర్, వేస్టేజ్ మడ్. సో మొత్తం తీసి ప్రొక్లైన్స్తో తీసి వేస్తుంటారు కదా, మొత్తం చెత్తారము. సో రివర్లో కానీ లేక్స్లో కానీ ఉంది మడ్ ఉంటుంది కదా, అదంతా తీస్తారు కదా ప్రొక్లైన్స్తో, తర్వాత జేసీబీస్తో తీస్తారు కదా. సో వాటిని ఆ ప్రాసెస్ని డెసిల్టింగ్ అంటారు. డెసిల్టింగ్ ఆఫ్ డ్రైనేజ్ లైన్స్, ఆ డ్రైనేజ్ లైన్స్ షుడ్ బి టేకెన్ అప్, తీసుకోబడాలి. టు అవాయిడ్ ఓవర్ఫ్లో, ఎందుకు అవాయిడ్ చేయడానికి, ఓవర్ఫ్లో ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లో చేయడానికి. లైన్స్ షుడ్ బి టేకెన్ అప్ టు అవాయిడ్ ఓవర్ఫ్లో ఆఫ్ ఫ్లడ్ వాటర్ డ్యూరింగ్ రెయిన్, వర్షం అప్పుడు. హీ యాడెడ్, ఆయన చెప్పారు. సో ఎర్లియర్, అంతకుముందు వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు వాటర్ టు ఫీడర్ కెనాల్ అని దానికి రిలీజ్ చేశారని అర్థం. సో D37 ఆఫ్ ది ఏ మాధవ్ రెడ్డి ప్రాజెక్ట్. సో AMRP ఆ ప్రాజెక్ట్ సంబంధించింది. అట్
గుండ్లపల్లి అట్ గుండ్లపల్లి దగ్గర ఇన్ నల్గొండలో నల్గొండ మండల్లో అట్ గుండ్లపల్లి ఓకే. వాటర్ రిలీజ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ 5 days టు ఫిల్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇన్ నల్గొండ. ఇది చూడండి గైస్, ఇది చెప్పి ముగిస్తాను చూడండి. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ వుడ్ బి ఏంటిది? సో వాటర్ రిలీజ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ 5 days అవ్వవచ్చు, ఓకేనా. ఇది ఒక మోడల్, వుడ్ బి మోడల్లో ఇది ఒక ఏంటిది, ప్యాసివ్ వాయిస్. చూడండి రిలీజ్, దీన్ని ఏమంటారు అంటే మోడల్స్ గెస్సింగ్ చూపిస్తుంది, మోడల్స్ గెస్సింగ్ని చూపిస్తుంది. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎ యాక్షన్ సెంటెన్స్. సో వాటర్ 1 minute. వాటర్ రికార్డ్ అవుతుందా? చూడండి, వాటర్ రిలీజ్. సో ఇక్కడ ఏంటి, వుడ్ బి ఇంక్రీజ్డ్ ఏంటిది, ఎలా అవ్వచ్చు, ఇంక్రీజ్డ్ ఇన్ 5 days టు ఫిల్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇన్ 5 days అని చెప్పారు. ఇన్ 5 days 5 రోజుల్లో. దీని అర్థం ఏంటి, పెరగవచ్చు అని అర్థం. దీన్ని ఇప్పుడు నేను ఎలా రాస్తాను చూడండి. వాటర్ రిలీజ్ మైట్ బి ఇంక్రీజ్డ్ ఇన్ 5 days. రెండింటికి అర్థం ఒకటే గైస్, మైట్ బి ఇంక్రీజ్డ్, వుడ్ బి ఇంక్రీజ్డ్. సో షీ మైట్ బీ ఇన్ ద ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండవచ్చు. షీ వుడ్ బీ ఇన్ ద ఆఫీస్, ఆమె ఆఫీస్లో ఉండవచ్చు. గెస్సింగ్ని చూపిస్తుంది గైస్, అర్థమవుతుందా? గెస్సింగ్ని చూపిస్తుంది. యాక్షన్ సెంటెన్సే బట్ మోడల్. అండ్ ఇది ఫ్యూచర్, ఇది ఓకేనా, ఫ్యూచర్ టెన్స్లో మోడల్స్. ఇది యాక్షన్లో వుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ 5 days, 5 daysలో అవ్వవచ్చు, ఓకేనా. అర్థమవుతుందా? అర్థమైంది అనుకుంటున్నాను, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా. ఇక్కడ సో ఇప్పుడు చూద్దాం, రికార్డ్ అవుతుందా ఇది, చూద్దాం. నల్గొండ, మిర్యాలగూడ అండ్ నక్రేకల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ముందు వాటర్ రిలీజ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ 5 days టు ఫిల్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇన్ నల్గొండ, మిర్యాలగూడ అండ్ నక్రేకల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో, ఓకేనా గైస్. ఎందుకు కావాలనుకున్నట్లయితే సో తప్పకుండా లైక్స్ అనేది ఎక్కువ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్స్ చేయండి, ఎక్కువ వ్యూస్ ఇవ్వండి. తప్పకుండా అనేది మీకు ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువ వ్యూస్ ఇవ్వండి, ఎక్కువ లైక్స్ ఇవ్వండి, తప్పకుండా వస్తుంది. సో సాటిస్ఫాక్షన్ కలిగితే నేను తప్పకుండా ఇస్తాను, ఓకేనా గైస్. సో ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. సో దోస్ హూ ఆర్ interested to join my online classes, just contact me. I will give you more information. ఓకే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో ఓకే, ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానితో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా గైస్. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. సో మాతో మాట్లాడడానికైతే కాంటాక్ట్ అవ్వద్దు. వీఆర్ బిజీ విత్ అవర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్, ఓకేనా గైస్. సో మేమేమి ఖాళీగా లేము. సో మీకు గనక మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితేనే కాల్ చేయండి, ఓకేనా. టెస్ట్ చేయండి, కావాలనుకున్నట్లయితేనే టెస్ట్ చేయండి, ఓకేనా. మాతో మాట్లాడడానికి మేము ఖాళీగా లేము, ఓకేనా. మీ విషయాలు మేము డిస్కస్ చేయడానికి, ఓకే, మీ విషయాలు మాతో పంచుకోవడానికి మాత్రం కాల్ చేయొద్దు. దట్ ఈస్ నాట్ రైట్, ఓకేనా గైస్. ఎవరైతే మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి.
టెక్స్ట్ చేయండి. ఓకేనా గైస్? సో ఎవరైతే మా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసి వదిలేయద్దు, వీడియోస్ చూడండి, లైక్ చేయండి. తప్పకుండా మేము సాటిస్ఫాక్షన్ అయితే ఈ వీడియోస్కి ఒక PDF అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.